మొన్నటిదాకా దేశంలో అవినీతి కేసులు, మోసాలు, స్కామ్లు అనే పేర్లు తరచూ వినేవాళ్లం. ఇప్పుడు అదే పరిస్థితి చాలా దేశాల్లో జరుగుతోంది. ఇందులో చాలా మేరకు ఆ దేశస్తులే మోసాలకు పాల్పడుతూ ఉంటారు. కానీ ఈ సంప్రదాయాన్ని తిరగరాస్తూ ఓ భారత సంతతి మహిళ అసలు కరప్షనే లేని సింగపూర్ దేశంలో మోసాలకు పాల్పడింది. సాధారణంగా సింగపూర్ దేశం అంటే ఆర్కిటెక్చర్, టూరిజం, నైట్ లైఫ్, లగ్జరీ కంట్రీ, ఇలా అనేక అంశాలు గుర్తుకొస్తూ ఉంటాయి. సింగపూర్లో క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ అని చాలాసార్లు విన్నాం కూడా. అయితే అలాంటి ప్రశాంత దేశంలో కూడా తాజాగా మోసాలకు పాల్పడిన ఓ భారత సంతతికి చెందిన మహిళ సంచలనం సృష్టించింది. సింగపూర్లో 12 మందిని వివిధ రకాల స్కామ్లతో భారత మహిళ మోసం చేసింది. దాదాపు 1,06,000 సింగపూర్ డాలర్ల మేర మోసం చేసినట్లు కోర్టులో కేసు రుజువైంది. ఈ మేరకు భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్టు బుధవారం 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది. నిందితురాల్ని ప్రిస్కిల్లా షమణి మనోహరన్ గా సింగపూర్ పోలీసులు గుర్తించారు. అయితే గత 2 ఏళ్లుగా 2022 నుంచి ఆమె ఈ నేరాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. హౌసింగ్ బోర్డ్ పబ్లిక్ స్కీమ్ కింద అపార్ట్మెంట్కు చెందిన ట్రాన్సాక్షన్ కోసం డబ్బు చెల్లించాల్సి ఉందని, అయితే తన కొడుకు, కుమార్తె చనిపోయినట్లుగా చెబుతూ మనోహరన్ ఒక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకుంది. ఈ మేరకు ఆ వ్యక్తి దగ్గర 57,250 సింగపూర్ డాలర్ల మేర మోసం చేసింది. తన కొడుకు, కుమార్తె చనిపోయిందని చెప్పి మోసాలకు పాల్పడమే కాదు, తానే చనిపోయినట్లుగా నాటకాలాడి మోసాలకు పాల్పడింది. అందుకోసం మనోహరన్ చనిపోయినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించింది. ఆ తప్పుడు పత్రాలతో లాయర్గా నటిస్తూ లీగల్ ఫీజుల కోసం మరో వ్యక్తికి ఫేక్ ఇన్వాయిస్లను పంపినట్లుగా ది స్ట్రైట్స్ టైమ్స్ మీడియా నివేదించింది. అంతేకాకుండా ఇతర కేసులతో పాటు ఎమర్జెన్సీ అంటూ మెడికల్ ఫీజ్ కోసం స్కామ్ కు పాల్పడింది. హాస్పిటల్లో అత్యవసరంగా డబ్బులు చెల్లించాల్సి ఉందంటూ తనకు హాస్పిటల్కు మధ్య డిస్కషన్ జరిగినట్లుగా ఫేక్ వాట్సాప్ రికార్డులను సృష్టించి వేల సింగపూర్ డాలర్లు సంపాదించిందని సింగపూర్ కోర్టులో రుజువైంది. అలా ప్రజలను మోసం చేయటమే ప్రవృత్తిగా తన ప్రయాణం సాగించింది మనోహరన్. ఈ ఏడాది ప్రారంభంలోనూ 2 వ్యక్తులను 11,800 డాలర్ల మేర ఆమె మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. జూన్ 20వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా తన అపార్ట్మెంట్లోని గదులను అద్దెకు ఇవ్వడం సహా పలు మోసాలకు సంబంధించి 6 ఆరోపణలను మనోహరన్ అంగీకరించింది. దీంతో ఇన్ని మోసాల్లో మనోహరన్ పాత్ర ఉండటంతో న్యాయస్థానం శిక్ష విధించే సమయంలో మరో 14 ఇతర అభియోగాలను పరిగణలోనికి తీసుకుంది. ఈ మేరకు భారత సంతతికి చెందిన ప్రిస్కిల్లా షమణి మనోహరన్ కు సింగపూర్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.